మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తర్వాత తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ పూర్తి బడ్జెట్ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ బడ్జెట్పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్లోనైనా తమకు దక్కాల్సినవి దక్కుతాయా లేదా అనే సందిగ్ధంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అయితే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ నుండి ఈసారి బీహార్కు, ఆంధ్రప్రదేశ్కు ఏం లభిస్తుందనేది చర్చనీయాంశమైంది. అయితే గత 10 ఏళ్లుగా బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో ఫ్రీగా బడ్జెట్ ప్రవేశపెట్టాయి. కానీ ఈసారి బీజేపీకి అనుకున్న మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏ పార్టీల మద్దతు తప్పనిసరి అయింది. దీంతో బడ్జెట్లో ఆయా పార్టీలు ఈసారి మంత్రి నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తున్నాయి. గత 10 ఏళ్లలో స్వయం ప్రతిపత్తితో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్కు ఈసారి గడ్డుకాలం ఎదురవుతుందని చెప్పక తప్పదు. 2015లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం బీహార్కు 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీనిచ్చినప్పటికీ ఆ తర్వాత కూడా బీహార్లో పరిస్థితి మెరుగుపడలేదు. ఇటీవలి ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం బీహార్లో మూడింట ఒక వంతు కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి. అదే నివేదిక ప్రకారం రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు నెలవారీ ఆదాయం 6,000 రూపాయల లోపు ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, బీహార్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 1.57% మంది మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 6.9% పైగా ఉంది. దీంతో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారిన నితీష్ సర్కార్ ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ ఏదో ఒకటి డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏలో కీ రోల్ పోషిస్తుండటంతో చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఈ డిమాండ్ ఉండడంతో ఈసారి ఏపీకి చంద్రబాబు ప్రత్యేక హోదాను తీసుకువస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2018 నాటికి కేంద్రం నుంచి 90,283 కోట్లు రావాల్సి ఉంది. ఇది ఇప్పుడు 1,00,000 కోట్లు దాటింది. దీంతో ఇవి ఇస్తారా, ప్యాకేజీ, హోదా వీటిలో దేనివైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాలి. హోదా కన్నా కూడా ప్యాకేజీకి కేంద్రం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయన్న చర్చలు జోరందుకున్నాయి. ఏదేమైనా నిర్మలా సీతారామన్ అటు ప్రధాని మోడీకి అగ్ని పరీక్ష తప్పడం లేదు. ఒకవేళ ఈ రెండు రాష్ట్రాలకు హోదా లేదా ప్యాకేజీ ఏది ఇచ్చినా ఈ ప్రభావం మిగతా రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాలు సైతం కేంద్ర ప్రభుత్వం ముందు ఈ డిమాండ్ను పెట్టే పరిస్థితులు ఉన్నాయి. దీంతో మోడీ 3.0లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ మిత్రపక్షాలను ఏ విధంగా సైలెంట్ చేస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏం జరగనుందో త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో తేలిపోనుంది.